ఏపీలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంటర్ బోర్డు 2026 వార్షిక పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాల్లోకి నో ఎంట్రీ ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంది ఇంటర్ బోర్డు. ఆయా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలను సైతం పూర్తి చేశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల కోసం కసరత్తును పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు సరిగా ఉన్నాయో లేదో తనిఖీలు నిర్వహించింది. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 10,57,312 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రతి పరీక్షా గదిలోనూ సీసీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్షా కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఇప్పటికే కోరారు. పరీక్షా కేంద్రం వద్ద ఓ ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, పరీక్షలకు వచ్చే సమయంలో విద్యార్థులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దానిపైన ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. పరీక్షా తేదీల్లో ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన నిబంధనల ప్రకారం విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరు. కాబట్టి విద్యార్థులు ఈసారి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆదేశాలిచ్చారు. నిషేధిత వస్తువులైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదని వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా హాల్లోకి వచ్చిన వెంటనే ఓఆర్ఎం షీట్లో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు సరిచేసుకోవాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, కష్టపడి చదివితే ఫలితాలు అవే వస్తాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా విద్యార్థులను ఉద్దేశించి ఓ ప్రకటనను విడుదల చేశారు. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు, పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణాన్ని సూచించాలని, నిబంధనల మేరకు వ్యవహరించాలని బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర సమస్యలు తలెత్తితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1531కు కాల్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.